Good morning, students. So today we are going to learn about the next topic of the chapter in Diploma Chemistry, that is solutions, acids and bases. In that chapter, the next topic is about molarity, that is about concentration terms. Okay, so I'm going to cover some different model numericals based on the concept of molarity. Okay, so let us go into the topic without any delay. And please keep writing notes carefully and keep practicing the notes regularly. Okay, so what is meant by molarity? Actually, molarity is one of the important concentration terms, okay, from which the concentration of a solute present in a solvent can be determined. It is denoted by the letter M, and it is defined as what? The number of gram moles of solute present in 1 liter of a solution. Okay, now number of moles of solute. It is denoted by the letter small n. Number of moles denoted by the letter small n. Okay, now molarity is denoted by the letter capital M. Please don't get confused. Capital M is equals to N by V. Number of moles of solute by volume of solution in liters. M is equals to N by V. This is the formula. And to find number of moles, already we studied that it is given by the formula given weight by gram molecular weight. మీకు అందరికి తెలిసిందే కదా. Number of moles is equals to given weight by gram molecular weight. Suppose if volume is taken in ml, volume లీటర్స్లో తీసుకుంటే డైరెక్ట్గా N by V అని ఫార్ములాలో తీసేసుకోవచ్చు. సపోజ్ if volume is taken in milliliters, then M is equals to small w by GMW into 1000 by V in ml. ఓకే, ఇప్పుడు ఈ ఫార్ములా యూజ్ చేయాలన్నమాట. సో గివెన్ వెయిట్ గ్రామ్ మోలిక్యులర్ వెయిట్, గివెన్ వెయిట్ అనేది క్వశ్చన్లో వాళ్ళు ఇస్తారు. గ్రామ్ మోలిక్యులర్ వెయిట్ ఆఫ్ దట్ సొల్యూట్ వీ ఓన్లీ హ్యావ్స్ టు ఫైండ్ అవుట్. మీకు అందరికి వచ్చు కదా, అటామిక్ నెంబర్స్ 1 to 30 ఎలిమెంట్స్ వరకు అటామిక్ నంబర్స్, అటామిక్ వెయిట్స్ ఈ రెండు కూడా ఖచ్చితంగా వచ్చి తీరాలి. ఓకేనా, సో అవి మీరు బై హార్ట్ చేయాల్సిందే. ఓకే, సో స్మాల్ w బై GMW ఇంటూ 1000 by V in ml. సో ఇది ఫార్ములా ఫర్ మొలారిటీ అనమాట. ఓకే, సపోజ్ ఇఫ్ మొలారిటీ ఈజ్ ఈక్వల్ టు 1, యూ కాల్ దట్ సొల్యూషన్ యాజ్ 1 మోలార్ సొల్యూషన్. ఏ మోలార్ సొల్యూషన్ అంటే మొలారిటీ 1 అని మీనింగ్. సపోజ్ 0.5 ఉందనుకోండి, మొలారిటీ ఇఫ్ ఇట్ ఈస్ ఈక్వల్ టు 0.5, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ సెమీ మోలార్ సొల్యూషన్. ఇఫ్ మొలారిటీ ఈజ్ ఈక్వల్ టు 0.1, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ డెసిమోలార్ సొల్యూషన్. అలాగే 0.01 ఉంటే సెంటీమోలార్ సొల్యూషన్. అలాగే 0.001 ఉందనుకోండి, మిల్లీమోలార్ సొల్యూషన్ అంటారు. ఓకే, సో ఇప్పుడు వాళ్ళు మామూలుగా టెర్మినాలజీలో ఈ రకంగా ఇచ్చినప్పుడు అది ఆ వాల్యూ ఎంత అనేది మీరు గుర్తుపెట్టుకుని ఉండాలన్నమాట. ఓకే, ప్లీజ్ నోట్ డౌన్ ఆల్ దీస్ పాయింట్స్. సో నెక్స్ట్, వాట్ ఆర్ ద యూనిట్స్ ఆఫ్ మొలారిటీ? మొలారిటీకి యూనిట్స్ ఏంటంటే మోల్స్ పర్ లీటర్స్. N by V కదా, ఫార్ములాలో N by V అని మనకు తెలుసు. సో నెంబర్ ఆఫ్ మోల్స్ బై వాల్యూమ్ ఇన్ లీటర్స్ కాబట్టి మోల్స్ పర్ లీటర్స్. యూనిట్స్ వచ్చేసి మోల్స్ పర్ లీటర్స్. అలాగే దిస్ మొలారిటీ ఈజ్ కంప్లీట్లీ టెంపరేచర్ డిపెండెంట్. ఓకేనా, టెంపరేచర్ మీద డిపెండ్ అవుతుందన్నమాట. డిపెండ్ అయి ఉంటుంది. మొలారిటీ అనేది కంప్లీట్లీ డిపెండెంట్ ఆన్ టెంపరేచర్. ఏ కాన్సన్ట్రేషన్ టర్మ్లోనైనా వాల్యూమ్ అనేది ఉంటే ఖచ్చితంగా ఆ కాన్సన్ట్రేషన్ టర్మ్ అనేది టెంపరేచర్ డిపెండెంటే ఉంటుంది. ఓకే, సో ఇట్ ఈస్ టెంపరేచర్ డిపెండెంట్. సో యాజ్ ద టెంపరేచర్ ఇంక్రీజెస్, వాల్యూమ్ ఆఫ్ ద సొల్యూషన్ ఆల్సో ఇంక్రీజెస్. టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తే ఏమవుతుంది? వాల్యూమ్ ఆఫ్ ద సొల్యూషన్ ఇంక్రీజెస్, దేర్ఫోర్ మొలారిటీ డిక్రీజెస్. ఓకే, నౌ లెట్ us లెర్న్ ద ఫార్ములాస్ విచ్ ఆర్ రిలేటెడ్ టు మొలారిటీ. క్యాపిటల్ M మొలారిటీకి రిలేటెడ్గా ఉన్న ఫార్ములాస్, మొలారిటీతో యూజ్ చేసి చాలా ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. సో డిఫరెంట్ ఫార్ములాస్ లెట్ us లెర్న్ విచ్ ఆర్ రిలేటెడ్ టు మొలారిటీ. సో ఫస్ట్ ఫార్ములా టు ఫైండ్ మొలారిటీ, యూ నో ద ఫార్ములా N by V. N అంటే నెంబర్ ఆఫ్ మోల్స్, V అంటే వాల్యూమ్ ఆఫ్ ద సొల్యూషన్ ఇన్ లీటర్స్. ఓకే, అలాగే నెంబర్ ఆఫ్ మోల్స్ ఫైండ్ చేయాలనుకున్నారనుకోండి, ఇప్పుడు ఈ రెండింటిని క్రాస్ మల్టిప్లై చేయాలి కదా. ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్, అలాంటప్పుడు మొలారిటీ ఇంటూ వాల్యూమ్ చేస్తే మీకు నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ అనేది వచ్చేస్తుంది అనమాట. సో N ఈజ్ ఈక్వల్స్ టు క్యాపిటల్ M ఇంటూ V. అలాగే సపోజ్ వెన్ ఈ సొల్యూషన్ ఈజ్ డైల్యూటెడ్, ఓకేనా, ఒక సొల్యూషన్ని మీరు డైల్యూట్ చేశారు. డైల్యూట్ చేసినప్పుడు ఏమవుతుంది? మొలారిటీ అనేది డిక్రీజ్ అవుతుంది. ఓకే, కానీ నంబర్ ఆఫ్ మోల్స్ బిఫోర్ డైల్యూషన్ ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్టర్ డైల్యూషన్. నంబర్ ఆఫ్ మోల్స్లో మాత్రం చేంజ్ ఉండదు. నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ సేమే ఉంటుంది కదా.
డైల్యూట్ చేయడం అంటే ఏంటి? యు ఆర్ యాడింగ్ ఎక్స్ట్రా అమౌంట్ ఆఫ్ వాటర్ సో దట్ ద సొల్యూషన్స్ కాన్సన్ట్రేషన్ డిక్రీజెస్. అంటే మొలారిటీ తగ్గిపోతుంది, కానీ సాల్వెంట్ యాడ్ చేస్తున్నారు మీరు, దానివల్ల సొల్యూట్ మోల్స్ అసలు చేంజ్ అవ్వవు. సో ద నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ బిఫోర్ డైల్యూషన్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ ఆఫ్టర్ డైల్యూషన్. ఓకే, సో హియర్ అదే దట్ ఓన్లీ ఐ హ్యావ్ రిటన్ హియర్. The number of moles of solute before dilution is equal to that after dilution. సో అలాంటప్పుడు నెంబర్ ఆఫ్ మోల్స్ బిఫోర్ డైల్యూషన్ m1v1 అనుకుంటే, ఆఫ్టర్ డైల్యూషన్ m2v2 అనుకుంటే, బిఫోర్ డైల్యూషన్ ఎంత ఉన్నాయో ఆఫ్టర్ డైల్యూషన్ కూడా అంతే ఉంటాయి. కాబట్టి m1v1 ఈజ్ ఈక్వల్ టు m2v2. దీన్ని మనం ఏమంటాం? డైల్యూషన్ ఫార్ములా అంటాం. ఓకేనా? సో ప్లీజ్ నోట్ డౌన్. సో ఇది డైల్యూషన్ ఫార్ములా అయినప్పుడు m1v1 ఈజ్ ఈక్వల్ టు m2v2 కదా. ఇప్పుడు డైల్యూషన్ అంటే ఏం చేయాలి? వాటర్ యాడ్ చేయాలి. ఓకే, సో ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ అవుట్ ద వాల్యూమ్ ఆఫ్ వాటర్ యాడెడ్, ఓకేనా, ఎంత వాటర్ యాడ్ చేస్తే ఆ పర్టికులర్ సొల్యూషన్ అనేది డైల్యూట్ అయ్యింది అది ఫైండ్ చేయడానికి వాల్యూమ్ ఆఫ్ వాటర్ యాడెడ్ టు గెట్ ఏ సొల్యూషన్ ఆఫ్ నోన్ మొలారిటీ, ఇట్ ఈస్ గివెన్ బై ద ఫార్ములా v2 మైనస్ v1 ఈజ్ ఈక్వల్ టు m1 మైనస్ m2 ఇంటూ v1 బై m2 అనమాట. ఓకేనా? ఇక్కడ v2 v1 అంటే ఏంటి? బిఫోర్ డైల్యూషన్, ఆఫ్టర్ డైల్యూషన్. వాల్యూమ్ బిఫోర్ డైల్యూషన్ అండ్ వాల్యూమ్ ఆఫ్టర్ డైల్యూషన్. కానీ v2 మైనస్ v1 చేస్తేనే కదా ఎంత అమౌంట్ ఆఫ్ వాటర్ మనం యాడ్ చేస్తే ఆ పర్టికులర్ సొల్యూషన్ అనేది డైల్యూట్ అయ్యింది అన్నది తెలుస్తుంది కదా. సో v2 మైనస్ v1 చేయాలి మీరు. ఓకేనా? మామూలుగా నార్మల్ ఇదే ఫార్ములాలో v2 ఫైండ్ చేసేసిన తర్వాత v2 కావాలి అనుకుంటే మీకు v2 ఫైండ్ చేసేసాక అమౌంట్ ఆఫ్ వాటర్ యాడెడ్ కావాలనుకుంటే యూ హ్యావ్ టు యూస్ దిస్ ఫార్ములా. v2 మైనస్ v1 ఈజ్ ఈక్వల్ టు m1 మైనస్ m2 ఇంటూ v1 బై m2. ఓకే, ఒకప్పుడు ఏమొస్తుందంటే నెక్స్ట్ ఫార్ములా వచ్చేసి సమ్టైమ్స్ దే విల్ గివ్ వెయిట్ బై వాల్యూమ్ పర్సంటేజ్. ఓకేనా? వెయిట్ బై వాల్యూమ్ పర్సంటేజ్ అనేది ఇస్తూ ఉంటారు. సో అలాంటిది వెయిట్ బై వాల్యూమ్ పర్సంటేజ్ ఇచ్చి మొలారిటీ ఫైండ్ చేయండి అని అడిగారు అనుకోండి, అప్పుడు మీరు యూజ్ చేయాల్సిన ఫార్ములా 10 into weight by volume percentage by gram molecular weight of the solute. ఓకేనా? 10 into weight by volume percentage by gram molecular weight of that substance. నెక్స్ట్ 6th one చూడండి. when weight by weight percentage, ఓకేనా, when weight percentage of a substance is given to you and also along with density, then you have to use this formula. m is equals to 10d into small w by gmw percentage by gmw of the solute. దీన్ని మనం x అనుకుంటే మన ఫార్ములాని ప్రొనౌన్స్ చేయడానికి ఈజీ అవుతుంది. ఏంటది? 10dx by gmw. సింపుల్. మొలారిటీ m ఈజ్ ఈక్వల్ టు 10dx by gmw. అంటే వెయిట్ బై వాల్యూమ్ పర్సంటేజ్ని x అని మనం డినోట్ చేసుకుంటే ఇట్ ఈస్ గివెన్ బై ద ఫార్ములా వాట్? m ఈజ్ ఈక్వల్స్ టు 10dx by gmw. Okay, so this is the formula when weight percentage is given to you. So next formula వచ్చేసి molarity of mixtures అనమాట. సపోజ్ 2 solutions of different polarities if they are mixed, రెండు మిక్స్ అయిపోయాయి అనుకోండి, మనం రెండు సొల్యూషన్స్ని మిక్స్ చేసాం. ఫస్ట్ సొల్యూషన్ మొలారిటీ m1 వాల్యూమ్ v1, అలాగే సెకండ్ సొల్యూషన్ మొలారిటీ m2 వాల్యూమ్ v2. సో అలాంటి డిఫరెంట్ సొల్యూషన్స్ని మనం మిక్స్ చేసినప్పుడు the resultant molarity of the solution, okay na, m resultant, it is given by the formula m1 v1 plus m2 v2 by v1 plus v2. ఇదేంటంటే మొలారిటీ ఆఫ్ ద మిక్స్చర్స్ అనమాట. ఓకేనా? మొలారిటీ ఆఫ్ మిక్స్చర్స్కి ఫార్ములా ఇది. ఇంకొక కేసు ఏంటంటే when two solutions are titrated against each other. టైట్రేషన్స్ అంటే కైండ్ ఆఫ్ రెడాక్స్ రియాక్షన్స్ అనమాట. ఓకేనా? ఏదైనా ఆక్సిడైజింగ్ ఏజెంట్, రెడ్యూసింగ్ ఏజెంట్ మనం మిక్స్ చేసి ఒక కొత్తగా ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రోడక్ట్ అనేది ఫామ్ చేసింది అనుకోండి, దెన్ వాట్ యూ విల్ యూజ్? సపోజ్ 2 solutions ఆర్ టైట్రేటెడ్ అగెయిన్స్ట్ ఈచ్ అదర్ యాజ్ పర్ ద బ్యాలెన్స్డ్ ఈక్వేషన్. ఒక బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ ప్రకారంగా, అంటే మనం ఆ రెడాక్స్ రియాక్షన్ని బ్యాలెన్సింగ్ కూడా చేయాలన్నమాట. బ్యాలెన్సింగ్ చేస్తేనే స్టైకియోమెట్రిక్ కోఫిషియంట్స్ అనేవి తెలుస్తాయి. ఆ స్టైకియోమెట్రిక్ కోఫిషియంట్స్ అనేవి తెలిస్తేనే మనం ఈ ఫార్ములా అనేది యూజ్ చేయగలుగుతాం. చూడండి, ఇక్కడ n1a ప్లస్ n2b గివ్స్ రైజ్ టు m1c ప్లస్ m2d. ఇక్కడ n1n2 m1m2. n1n2 ఏంటి? మెయిన్లీ స్టైకియోమెట్రిక్ కోఫిషియంట్ ఆఫ్ రియాక్టెంట్స్. మనకు కావాల్సింది అదే.
ప్రోడక్ట్స్ కూడా అవసరం లేదు. వాట్ ఆర్ ద మోల్ రేషియో, వాట్ ఈస్ ద మెయిన్లీ యూ విల్ బి గెటింగ్ క్వశ్చన్స్ ఆన్ ద మోల్ రేషియో. ఓకేనా, ఈ రేషియో N1/N2 రేషియో ఏంటి అని అడుగుతూ ఉంటాడనమాట. సో దీన్ని మనం ఏమంటాం, మోల్ రేషియో అంటాం. ఓకే, సో మనకు కావాల్సిందే N1/N2 మోల్ రేషియో. ఓకే, అంటే స్టైకియోమెట్రిక్ కోఫిషియంట్స్ రేషియో అనమాట. ఇక్కడ ఏంటి, 2 రియాక్టెంట్స్ ఉన్నాయి అంటే ఒకటి ఆక్సిడైజింగ్ ఏజెంట్ అవుతుంది, ఇంకొకటి రెడ్యూసింగ్ ఏజెంట్ అవుతుంది. ప్రతి టైట్రేషన్ కూడా రెడాక్స్ రియాక్షన్. ఏ రెడాక్స్ రియాక్షన్ని మనం తీసుకున్నా కూడా 2 రియాక్టెంట్స్లో ఒకటి ఆక్సిడైజింగ్ ఏజెంట్, ఇంకొకటి రెడ్యూసింగ్ ఏజెంట్ కదా. సో మనకి ఏ ఆక్సిడైజింగ్ ఏజెంట్ అనుకున్నాం అనుకోండి, B ఈజ్ కాల్డ్ యాజ్ రెడ్యూసింగ్ ఏజెంట్. N1, N2 ఆర్ ద స్టైకియోమెట్రిక్ కోఎఫిషియెంట్స్ ఆఫ్ oxidizing and reducing agents respectively. Then the molarities of the two solutions which are titrated against each other. Titrationsలో ఉండే redox reactionsకి మనం మొలారిటీని ఎలా రిలేట్ చేస్తాము, వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ దట్ అంటే M1V1/N1 ఈజ్ ఈక్వల్స్ టు M2V2/N2. ఈ ఫార్ములా ఎప్పుడు యూజ్ చేయాలి అంటే ఎనీ టైమ్ వెన్ దే గివ్ రిడాక్స్ రియాక్షన్స్, రిడాక్స్ టైట్రేషన్స్ గురించి ఏదైనా డేటా ఇచ్చినప్పుడు మనల్ని మొలారిటీ ఆఫ్ అదే టైట్రేటెడ్ సొల్యూట్ ఆఫ్టర్ ద ఎండ్ పాయింట్. ఓకేనా, టైట్రేషన్స్ అంటే ఒక రకమైన రెడాక్స్ రియాక్షన్స్ అనమాట. ఆ రెడాక్స్ రియాక్షన్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత బ్యాలెన్సింగ్ పార్ట్లో మనకి మొలారిటీ ఆఫ్ ద సబ్స్టెన్స్ ఏదైనా ఆక్సిడైజింగ్ ఏజెంట్కి అడగొచ్చు, లేకపోతే మొలారిటీ ఆఫ్ రెడ్యూసింగ్ ఏజెంట్ది అడగొచ్చు. సో అడిగిన దాన్ని బట్టి యూ విల్ యూజ్ దిస్ రిలేషన్ M1V1/N1 ఈజ్ ఈక్వల్ టు M2V2/N2. ఓకే, సో ఇవన్నీ మనకి మొలారిటీకి రిలేటెడ్గా ఉండే ఫార్ములాస్ అనమాట. సో వీటి మీద న్యూమరికల్స్ అనేవి మనం ఇప్పుడు చేయాల్సి ఉంటుంది. ఓకేనా, న్యూమరికల్స్ వీ హ్యావ్ టు డూ.